చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈజీగా డైజెస్ట్ అయిపోయే క్యారెట్ ఉప్మా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత ఏ కప్‌తో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉప్మా ఉడికేంత వరకు మనం కంటిన్యూయస్‌గా కలుపుకుంటూనే ఉండాలి. చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవటమే. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.